హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ప్రెగ్నెన్సీలో 4వ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అది కూడా 4వ నెల నుండి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ల సలహాలు తగినంత మోతాదులో కాల్షియం ఐరన్ మాత్రలు ప్రారంభించాలి. డాక్టర్ల సహాయం తీసుకొని తగినంత మోతాదులో మనకి ఎంత కావాలో అంత కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ అనేవి మనము యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బీపీ, థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలకు తగినంత పరీక్షలు అవసరమైతే వైద్యం మొదలు పెట్టాలి. మీకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉంటే అలాంటి సమస్యలకి మనము తగిన పరిష్కారాలు అంటే పరీక్షలు అనేవి చేసుకోవాలి. ఓకేనా. దానికి తగ్గట్టుగా వైద్యం అనేది మొదలు పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బరువు విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. అంటే బరువు తక్కువగా ఉన్న ప్రాబ్లమే, మరీ ఎక్కువగా ఉన్న ప్రాబ్లం అండి. అలాంటప్పుడు మనము ఎలా మీడియం అంటే ఎలా ఎంత బరువు ఉంటే ప్రాబ్లం లేదు అనేది డాక్టర్స్ సలహా మేరకు తెలుసుకోవాలి. అలాగే తగినంత డైట్ని ఫాలో అయ్యి ఆ బరువు అనేది ఇంక్రీజ్ కావాలంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 10 గ్రాముల కంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే బిడ్డ బరువు మీద ప్రభావం చూపుతుంది. ఓకేనా. 10 గ్రాముల కంటే మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే అది ఎవరి మీద ప్రభావం చూపుతుంది? మన బిడ్డ మీదనే ప్రభావం చూపుతుందండి. అందువల్ల మనము దానికి తగ్గట్టుగా ఐరన్ మాత్రల విషయంలో ఏమరపాటు చేయకూడదు. ఖచ్చితంగా మనకి టాబ్లెట్స్ అనేవి బాగా యూజ్ చేయాలి. ఓకేనా. ఏమరపాటు చేయకూడదు అంటే వాటిని నెగ్లెక్ట్ మాత్రం చేయకుండా మనము టాబ్లెట్స్ అనేవి కంటిన్యూగా వాడుతూ ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇంట్లో వండిన తాజా ఆహార పదార్థాలు 3 సార్ల కన్నా ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. మనం ఇంట్లో వండుతాం కదా ఏదైనా ఆహార పదార్థాలు, వాటిని తాజాగా అంటే సద్దిది అలా తినకుండా, అంటే మార్నింగ్ చేసినది నైట్ తినడం, నైట్ చేసినది మార్నింగ్ తినడం అలా తినకుండా అప్పటికప్పుడు చేసుకొని 3 సార్ల కంటే ఎక్కువగా తినాలి. అంటే మనం ప్రెగ్నెన్సీలో మనమే కాదు మన బేబీ కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి మనము వీలైనంత వరకు ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవాలి ఫ్రెండ్స్. బిడ్డ డెవలప్మెంట్ అనేది అప్పుడు బాగా ఉంటుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. థ్యాంక్ యూ.